అందరికీ నమస్తే అండి. కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. వారి మాటల్లో ఏం ప్రస్తావించారు అనే విషయాలు మనం చూసే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ముందుగా రేవంత్ రెడ్డి గారు మాటలు మనం ప్రస్తావించినట్లయితే నల్లమల్ల బిడ్డగా ఈ గడ్డపై నుంచి ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే నా గుండె ఉప్పొంగిపోతుంది. ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం మీ బిడ్డగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నామని చెప్పారు. ఆ దిశగా అధికారులకు సూచనలు చేయడం కూడా జరిగిందని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. పోడు భూములపై పోరాటం చేసిన వారిని జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిది. పోడు భూముల్లో సోలార్ పంపు సెట్లను అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత మన ప్రభుత్వానిది అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపు సెట్లు అందిస్తామని, రాబోయే 100 రోజుల్లో ఏ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 కోట్ల రైతుల కోసం ఖర్చు చేయడం జరిగిందని, సన్నలు పండించే రైతులకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ అందిస్తున్నామన్నారు. వరి వేసే ఊరే అనే పరిస్థితిలో నుంచి వరి వేసే సిరి అనే పరిస్థితులు కల్పించడం జరిగిందన్నారు. పేదలందరికీ సన్న బియ్యం అందించి వారి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా రాష్ట్రంలో 3,10,00,000 మంది పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులకు యజమానులను చేయడం ఎంతో సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించడం, ఆదాని అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలను ప్రోత్సహించేందుకు మేము ఎంతో గర్వపడుతున్నామని కూడా రేవంత్ రెడ్డి తన ధీమా వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాలని ప్రణాళిక రూపొందిస్తూ ముందుకు వెళ్తున్నామని, తెలంగాణను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని, దేశంలో ఎక్కడ లేని విధంగా ఏడాదిలో 60,000 ఉద్యోగ నియామకాలు చేపట్టడం జరిగిందని, నిత్యావసర ధరలను నియంత్రించి పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిన నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంతో హర్షణీయమంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. శాంతి భద్రత పరిరక్షణను తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని, పాలమూరుకు పాలన చేత కాదన్న వాళ్లకు తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టగలమని నిరూపించుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. పాలమూరు బిడ్డలకు ఎంతో మంది ప్రధానులు అయినా ప్రతి తాండలో పేదవాడి గుండెలో నిలిచిపోయింది మాత్రం ఇందిరమ్మ మాత్రమే అని చెప్పారు. ఈ భూమికి హక్కు ఇవ్వడమే కాదు, ఈ భూమిలో సోలార్ పంపు సెట్లతో సాగు చేసుకునేలా నల్లమల్ల బిడ్డగా నేను బాధ్యత తీసుకుంటున్నానని, కొంతమంది తమ అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కడుపు నిండా విషం పెట్టుకొని తమపై విష ప్రచారం చేసే వారిని నేను పట్టించుకోనన్నారు రేవంత్ రెడ్డి. పేదల ఆకలి తీర్చే రేవంత్ అన్న సన్న బియ్యం మేం ఇస్తున్నామో గుర్తు చేస్తుంది. రైతులు పాసు పుస్తకాలు చూసినప్పుడల్లా రుణమాఫీ చేసిన రేవంత్ అన్న గుర్తొస్తున్నాడు. బస్సులో ఉచిత ప్రయాణం చేసిన ఆడబిడ్డలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతున్న పేదలకు మా ప్రభుత్వం చేసే మంచి పనులు గుర్తుంటున్నాయన్నారు. ఎవరిని తప్పుడు ప్రచారం చేసినా మన పథకాలే ప్రజలకు నిజాలను చెబుతాయి. మనపై తప్పుడు ప్రచారం చేసే వారికి ప్రజలే బుద్ధి చెప్తారంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చడం జరిగింది. అనంతరం బహిరంగ సభ అనంతరం మాచారం గ్రామం నుండి రోడ్డు మార్గాన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి బయలుదేరారు రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు కొండారెడ్డిపల్లెకు బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు కూడా ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. కొండారెడ్డిపల్లెలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమన్ ఛానల్. ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ధన్యవాదాలు మిత్రులారా.